అనుమానం పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు అనుమానం అనే పెనుభూతం పట్టింది అంటూ రావు బహదూర్ టీజర్ స్టార్ట్ అయింది. టీజర్ మొత్తం ఆసక్తికరంగా నడిచింది. ఈ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సత్యదేవ్ డిఫరెంట్ గెటప్ లో ఆకట్టుకున్నాడు. పీరియడ్ డ్రామా కాబట్టి సత్యదేవ్ గెటప్ కూడా అదే విధంగా ఉంది. అయితే సత్యదేవ్ ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ను రాజమౌళి రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. రావు బహదూర్ పాత్ర మేకప్ కోసమే రోజు 5 గంటల సమయం పట్టేదట. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రావు బహదూర్ మూవీని వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్నాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర, ఉగ్ర స్వరూపశ్య చిత్రాలతో తన ప్రతిభను చాటుకుని ఇప్పుడు రావు బహదూర్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ని తెరకెక్కిస్తున్నాడు వెంకటేష్. రావు బహదూర్ మూవీని మహేష్ నమ్రతాల సొంత నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో తెరకెక్కుతోంది. టీజర్ చూస్తే కథ మొత్తం ఓ బంగ్లా చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది. అనుమానం ఒక పెనుభూతం అని వింటూనే ఉంటాం. మనిషికి ఎలాంటి జబ్బు వచ్చినా నయం చేయగలం, కానీ అనుమానం అనే జబ్బు మాత్రం రాకూడదు. అది కనుక వచ్చింది అంటే వారి చేతులతో వారే జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అదే అనుమానంతో రావు బహదూర్ కూడా తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో వెంకటేష్ రావు బహదూర్ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించిపోతున్నాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారారు వెంకటేష్. టీజర్ మొత్తం సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మొదటి నుంచి చివరి వరకు గెటప్ల మీద గెటప్లు మారుస్తూనే ఉన్నాడు. కమల్ హాసన్ కనుక దశావతారంలో ఎలాంటి గెటప్లు వేశాడో సత్యదేవ్ కూడా ఈ మూవీలో అన్ని గెటప్స్లో కనిపించాడు. ఇక ఈ లుక్స్లో సత్యదేవ్ను చూసిన అభిమానులు టాలీవుడ్ కమల్ హాసన్ అని కామెంట్స్ చేస్తున్నారు. స్టోరీ సత్యదేవ్ లుక్స్ చూస్తుంటే మహేష్ ఈసారి గట్టిగా హిట్ కొట్టాలనే ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఉద్దుడి గెటప్లో, రాజా గెటప్లో ఓ సత్యదేవ్ లుక్ వావ్ అనేలా ఉంది. ఈ టీజర్ సైతం ఫస్ట్ లుక్ పోస్టర్ను మించి ఓ కొత్త జానర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పుడే అర్థమవుతుంది. రాజవంశం నేపథ్యంలో సాగే సైకలాజికల్ డ్రామాగా సినిమా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. పాత్రలు, పాత్రధారులు అన్నీ చాలా వెరైటీగా ఉండి సినిమాలో సంథింగ్ ఏదో ఉందనేలా ఫీల్ ఇస్తున్నారు. అనుమానం పెనుభూతం అనే కాన్సెప్ట్తో థ్రిల్లింగ్ రైడర్గా టీజర్ కట్ చేశారు. మొత్తానికి రావు బహదూర్ టీజర్ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.